స్వామివారి సన్నిధిలో ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో భక్తాగ్రహం యొక్క అన్నదానాలతో బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 24వ తారీఖు నుంచి ప్రారంభించి 30వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తులతో పాల్గొని సమక్షంలో ఉండి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరాయుడు అగణితానేక దివ్యావతారుడైనటువంటి రామచంద్రమూర్తి బ్రహ్మోత్సవాలని అఖండ వైభవపేతంగా జరిపించి స్వామివారి కృపాకటాక్షానికి పాత్రలు కావలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు రాత్రికి ధ్వజారోహణ జరుగుతుంది.
ఏ రోజుకు ఆ రోజు వాహన సేవలు కూడా రోజుకొక వాహనం మీద స్వామివారు సేవ జరుపుకోవడం జరుగుతుంది. 27వ తారీఖు రాత్రి తిరుకల్యాణ మహోత్సవం, 28 రాత్రి రథోత్సవం, 29 చక్రతీర్థోత్సవం, పూర్ణాహుతి, వసంతోత్సవం, ఔపృత స్నానం, 30 పుష్పయాగోత్సవం, 12 ప్రదక్షిణాలు, పౌర్ణిమ సేవ, 30వ తారీఖు శ్రీ పుష్పయాగోత్సవం పూర్తయిన తర్వాత తది ఆరాధన అన్నసంతర్పణ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సమక్షంలో ఉండి కార్యక్రమాలన్నీ కూడా వైభవపేతంగా జరిపించి స్వామి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కృపాకటాక్షానికి పాత్రలు కావలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి సన్నిధిలో నూతనంగా శ్రీ పుష్కరిణి నిర్మాణం జరుగుతోంది. భక్తులందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, చూస్తూనే ఉన్నారు. 26వ తారీఖున పుష్కరిణి ప్రారంభించాలనేటటువంటి సంకల్పం, 29వ తారీఖున చక్రతీర్థోత్సవం జరగాలి కాబట్టి 26వ తారీఖున పుష్కరిణిని ప్రారంభించాలి అనేటటువంటి స్వామి యొక్క సంకల్పం. అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హనుమంతుల వారి పాదార బిందువుల యందు సీతారామచంద్ర స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మండల దీక్షతో ఆరు పూజ జరుగుతున్నటువంటి విషయం భక్తులందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రోజుకి ఆంజనేయ స్వామి వారి ఆరు పూజ ప్రారంభించి 22 రోజులు పూర్తయింది. మే నెల 12వ తారీఖు మంగళవారం హనుమత్ జయంతి. హనుమత్ జయంతి వరకు కూడా ఈ ఆకు పూజ జరుగుతుంది. హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, 1,00,000 తమలపాకులతో ఆకు పూజ, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కనుక అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మే నెల 12వ తారీఖు హనుమత్ జయంతితో సంవత్సరాంతపు ఆకు పూజలు, మంగళవారం చేయించుకునేటటువంటి వారి పూజలు, శనివారం చేయించుకునేటటువంటి వారి ఆకు పూజలు, మంగళవారం శనివారం కూడా 2 వారాలు కూడా జరిపించుకునేటటువంటి వారి ఆకు పూజలు హనుమత్ జయంతితో పూర్తవుతాయి. మళ్ళీ తిరిగి హనుమత్ జయంతి టు హనుమత్ జయంతి, మళ్ళీ హనుమత్ జయంతి వరకు ప్రారంభించి మళ్ళీ వచ్చే హనుమత్ జయంతి వరకు కూడా వారు ఏ విధంగా అయితే సంకల్పించారో ఆ విధంగా ఆకు పూజలు అన్ని పునఃప్రారంభం అవుతాయి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఆకు పూజకి రుసుము చెల్లించుకుని పేర్లు రాయించుకుని సంవత్సరాంతపు పూజలు కూడా జరిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వాసుదేవ భక్తవత్సల భగవానికి జై.